హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. 7:30 to 10 వరకు తీసిన వ్లాగ్ మాట. అప్పుడు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్లో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. మనకి 7:30కే ఎండ మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండి. ఇంక మధ్యాహ్నం 12 గంటకి అయితే మరీ ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. బయటికి వెళ్ళడానికి కూడా మాకు వీలు ఉండట్లేదు, అంత ఎండ ఎక్కువ ఉంది ప్రజెంట్ అయితే. నా మార్నింగ్ ఏంటంటే, నేను లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత ఈ క్యారెట్ బీట్రూట్ రసం అనేది తీసుకుంటాను. అది ఎలా తీసుకుంటానంటే, నేను ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ అనేది ముందు వ్లాగ్లో చూపించాను. అవి ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటో సిమ్లో పెట్టేసి ఒక 10 minutes పాటు ఉడికిస్తానండి. ఉడికించిన తర్వాత అది మిక్సీ పట్టుకొని మనం వడకట్టేసుకొని ఒక గ్లాస్లో తీసుకుంటాను. ఒక టీ గ్లాస్ పైన ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ తాగితే నాకు వేడి అనిపించింది, దానివల్ల ఎక్కువ తీసుకోవట్లేదు, కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. ఇది టిఫిన్ కానీ మనం ఏం తింటే దాంతోపాటు వాటర్కి బదులు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకొని నేను తాగుతాను అనమాట. ఎందుకంటే వాటర్ తాగకుండా ఈ రసం అనేది తాగేస్తాను. దానివల్ల ఏంటంటే మనకు బీట్రూట్ స్మెల్ రాదు, అలాగే మనకి తాగడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. హనీ కూడా కలుపుకోవచ్చు, అలాగే ఇంకా పాత బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. పచ్చిది తాగేస్తారు కొంతమంది, కాకపోతే నాకైతే కొంతమందికి పడదు. నాకు కూడా అలాగే అయింది, కొంచెం పొట్టలో నొప్పిలా అనిపించింది కాబట్టి నేను అలా తీసుకోవట్లేదు. ఇలా ఉడకబెట్టేసి సిమ్లోనే ఉడకబెట్టి తర్వాత నేను మిక్సీ పట్టుకొని వడకట్టేసుకొని తాగుతున్నాను అనమాట. ఇప్పటి నుంచి కొంచెం బాగానే ఉందండి, నాకు ఏ నొప్పి రాలేదు. దీనివల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి కూడా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇది డైలీ తీసుకుంటే మంచిది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ కోసం నేను వెజిటేబుల్స్ అనేది తీసుకుంటున్నాను. అలాగే మధ్యాహ్నం కూడా వంటకి ఆకుకూర తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఆకుకూర ఏంటంటే గోంగూర తీసుకున్నానండి. గోంగూరలోని నువ్వులు వేసి పచ్చడి చేసి పప్పు టమాటా కర్రీ అనేది చేయాలనుకుంటున్నాను. అందుకే అవి క్లీన్ చేసుకోవడానికి బయట తీసుకున్నానండి, బయట తీసాను. వెజిటేబుల్స్ రేట్లు కూడా బాగా ఎక్కువ అయిపోయాయండి, బాగా పెరిగినాయి. ఉన్నంతలో తీసుకోండి, ఏవి తక్కువగా ఉంటే అవే తీసుకొని మనం చేసుకోవాలి, తప్పదు ఇంకా. ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్స్ అనేది ఒక రోజు తప్పించి రోజు పెడుతున్నాను, ఎందుకంటే చిన్న పని వల్ల నేను వ్లాగ్స్ అనేది డైలీ షేర్ చేయలేదు. ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి, తప్పగా చూడండి. ఇంకా ఆకుకూర అనేది క్లీన్ చేసుకుంటాను ముందుగా, ఎందుకంటే నా టిఫిన్ అయి తినేసిన తర్వాత ఇంక ఈ పని పట్టుకొని చేస్తాను. ఈ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్య ఎవరైనా సరే బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లు క్లీన్ చేయకూడదని అంటారు, అందుకే నేను చేయను. మనుషులు ఇంట్లో ఉండేటప్పుడు ముందుగా స్నానం చేసినా మంచిదే, బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ స్నానం చేయడం, ఇల్లు తొడడం అనేది మరి మంచిది కాదని అన్నారు కాబట్టి నేను అంత త్వరగా ఒక అరగంట గ్యాప్ తీసుకొని అప్పుడు ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను. అలాగే స్నానాలు చేయాలన్నా సరే, అలాగే వాళ్ళు బయటకు వెళ్ళిన అరగంట గంట తర్వాత స్నానం చేస్తారన్నమాట. స్నానం అనేది హెడ్ బాత్ అనేది అప్పుడే చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు ఎండలు బాగా పెరిగినాయి కదండి, ఇంకా మజ్జిగ అనేది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తాగడానికి. అలాగే అన్నీ కూడా బయటకు వెళ్తారు కాబట్టి అన్నీ కూడా గ్లాస్ మజ్జిగ అనేది ఇస్తాము. ప్రజెంట్ అయితే అన్నీ కోసం మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. తక్కువే, అది కొంచెమే, ఇంక మళ్ళీ చెయ్యాలి. వాటర్ ఎక్కువ తాగండి, నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తీసుకోండి. చాలా ఎండలు, మాకు అది సమ్మర్లానే ఉంది ప్రజెంట్ అది సిచ్యువేషను. మొన్నటి వరకు వర్షాలు పడినప్పుడు చాలా చల్లగా అనిపించేది, ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇంత ఎండ అంటే తట్టుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.
ఫ్రెండ్స్, మరొక మాట, మన వ్లాగ్స్ నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా నేను త్వరగా వీడియోస్ పెట్టాలని నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదండి. అంటే కొత్తగా ఏం కాదు, పెట్టి చాలా నెలలు అవుతుంది, కానీ నేను వ్లాగ్స్ అనేది ఇందులో షేర్ చేయలేదు. ఇంతకుముందు చెప్పాను కదా ఎలాంటి వ్లాగ్స్ చేయాలని చెప్పేసి. ఇంకా నేను డైలీ రొటీన్ తప్పకుండా ఏదో ఒక వీడియో అనేది షేర్ చేయాలని నేను డిసైడ్ అయ్యి ఇంకా ఇక్కడి నుంచి వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటున్నాను. ఇక్కడ నుంచి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. కొంచెం టైం పడుతుందండి. నేను అన్ని కొంచెం వీడియోస్ అనేది ఇంకా బాగా అలవాటు పడాలి. అప్పుడు నేను కుకింగ్ వీడియోస్ కూడా నాకు తెలిసిన వంటలు నేను పెడతాను. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అది టమాటా అండ్ చిక్కుడుకాయ కర్రీ నేను చేయలేదు, అమ్మ చేశారు అట. మార్నింగ్ ఈరోజు కర్రీ చేద్దామనేసి అన్నారు. అందుకే ముందుగా కొంచెం ఉన్నాయి చిక్కుడుకాయని కూడా. దానివల్ల ఇంకా చిన్న కర్రీలా చేసి ఇంకా దాంతోపాటు ఆమ్లెట్ వేసి పెట్టేస్తే తినేస్తారు. ఒక్కొక్కసారి అలా తింటారు, ఒకసారి పెరుగన్నం తింటారు, ఒకసారి టిఫిన్ తింటారు. నేను ఎప్పుడు చల్లగా ఉండేటప్పుడే టిఫిన్ అనేది నేను తింటాను, కానీ మిగతా టైంలో అయితే మజ్జిగన్నం తినడానికి చూస్తాను. నేను అలాగే తింటాను. ఎందుకంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదండి. టిఫిన్లు అనేది తగ్గించుకుంటే మంచిది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. అవన్నీ అయిన తర్వాత ఇంక నేను కొంతసేపు రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. కర్రీ అయిపోయింది, నేను చేయాల్సింది చేసి ఇచ్చాను. ఇంకా అన్ని డ్యూటీకి వెళ్ళిన తర్వాత మిగతా పనులు అనేది ఒక అరగంట గ్యాప్ ఇచ్చి అప్పుడే స్టార్ట్ చేస్తాను. ఎండ చూడండి ఎంత లైటింగ్ కనబడుతుందో, చాలా ఎక్కువ అనిపిస్తుంది. అప్పటికే చెమటలు పడుతున్నాయి 7:30, 8 కల్లా మనకి. నిన్న బయటకు వెళ్ళినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయాను. డీహైడ్రేషన్ అయిపోయిందా ఎంట, కానీ చాలా ఇబ్బంది. ఇంటికి వచ్చేసరికి చాలా నీరసం అయిపోయాను. ఆ నీరసం కొంచెం ఇంకా నాకు లైట్గా ఉంటూనే ఉంది, ఎందుకంటే ఎండ అంత ఎక్కువ ఉంది. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గొడుగోడు పట్టుకెళ్ళండి, చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. ఏమైనా సరే పెద్దవాళ్ళు కానీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోతే మంచిది. నేను నిన్న బయటికి వెళ్ళినప్పుడు లెమన్ వాటర్ అనేది తీసుకెళ్ళాను. దానివల్ల నాకు కొంచెం శక్తి అనిపించింది. లేకపోతే ఏదో లోపల నుంచి ఏదో ఫీల్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంతా వేడిగా ఉంది బయట అయితే సిచ్యువేషను. ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.